ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం పెట్టారు. మరి కాల సమయం దేని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఉపగల తండ్రి దయగలమైన శ్రీయాన్ని మన ఏర్పాటు వందనాలు స్థితులు స్తోత్రంలో గతించిన రాత్రంతా నీ రేఖలు దాచికాపాడు సంరక్షించిందేవా. మరి కాల సమయం సభ్యులు లేఖను సరి ప్రార్థించండి. వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని వేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంఘం ప్రియాన్ని బిడ్డ నేడుదను ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఈస్టర్ తర్వాత 3వ ఆదివారం ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 23 వచనం ఈ విధంగా రాయండి. ఈస్టర్ తర్వాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 23 వచనములు ఈ విధంగా రాయబడినవి. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో ఆయన తండ్రి యొద్దకు చేర్చబడవలసి ఉన్నది కాబట్టి ఆయన తండ్రి యొద్దకు చేర్చబడుతున్న సమయంలో ముందుగానే వారికి కొన్ని విషయాలను తెలియజేశారు. అంటే నేను కొంతకాలము మీతో ఉంటాను, ఆ తర్వాత మీకు అది కనబడను, మరలా కొంతకాలానికి మిమ్మల్ని కలిగి ఉంటాను అంట. అంటే తండ్రి చిత్తములో భాగంగా, తండ్రి ఉద్దేశంలో భాగంగా ఆయన మరి దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని, మరి సత్య స్వరూప ఆత్మను కూర్చిన మాటలను ప్రభు అక్కడ శిష్యులకు గుర్తు చేశాడు. కాబట్టి ఈ విషయాలను భక్తుడైన యోహాను గారు మరి తన యొక్క మాటగా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఈ మాటలను పలికించి రాయించాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట కొంచెము కాలమైన తరువాత మీరు ఇక నన్ను చూడరు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రభువు సెలవిచ్చాడో ఆ సెలవిచ్చిన మాటను గురించి మరి శిష్యులైన వారందరూ ఆందోళన కలిగిన వారిగా ఉన్నారు. ఆందోళన కలిగి ఉండడమే కాదు, మరి కొంచెం కాలంకు నన్ను చూచగలని చెప్పను అంటున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ప్రభు సర్వకాలము మనతో ఉంటాడు, ఆయన రాజ్యం ఉంటుంది, ఆయన రాజ్యంలో మనం అందరూ అంటాము అని శిష్యులు భావించారు. కానీ ఇక్కడ వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు మరి దేవుడు చెప్పిన మాటకి అది ఎంత మాత్రమునో వారికి అంగీకృతం కానట్లుగా ఉన్నవి. కాబట్టి వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి వారి యొక్క ఆలోచన విధానాల గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించిన మాట. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళుతున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకడు అనుకున్నది. వారి యొక్క ఏదైతే వారు ఆ యొక్క మాటలను వారు ఎంత మాత్రమును అంగీకరించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కారణం ఏంటంటే ప్రభు మళ్ళా మన యుద్ధ నుండి ఆయన వెళ్ళిపోతారు, ఆయన వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటన్నట్టుగా వాళ్ళు తలంచారు. కానీ ప్రభు ఎందు నిమిత్తం ఈ మాటలను ఆయన గుర్తు చేశారంటే ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించి ఆయన వచ్చిన కార్యాన్ని సంపూర్తి చేసి మరలా తిరిగి ఆయన మన యుద్ధకు రాబోతున్నారు. కాబట్టి పరసంబంధమైన విషయాలను ప్రభువు శిష్యులకు తెలియజేసినప్పుడు వారు వాటిని అర్థం చేసుకోలేని, గ్రహించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఎందుకంటే వారి హృదయాలు ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. కాబట్టి ప్రభు ఈ మాటలను చెప్పినప్పుడు శిష్యుల్లో ఉన్న ఆ యొక్క ఆందోళన, భయాన్ని అక్కడ మనము చూడగలము. అందుకనే ఆయన అంటున్నాడు ఏమని, కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలము నన్ను చూచెదరు. అంటే దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క ఆ యొక్క దినాలను గురించి ప్రభు ఇక్కడ మాట్లాడినప్పుడు నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకడు చెప్పుకున్నది. నేను తండ్రి యొద్దకు వెళుతున్నానని ప్రభు చెప్పారే, ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆయన వెళ్ళవలసిన ప్రదేశం ఇంకోటి ఉన్నది, కాబట్టి ఆయన వెళుతున్నానని చెప్తున్నారు అనే యొక్క మాటలను శిష్యులు ఎంత మాత్రమో అంగీకరించలేని పరిస్థితులు గమనించారు. కాబట్టి ఇక్కడ కొంచెము కాలమునని ఆయన చెప్పుచున్నదేమి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకున్నది. అంటే ప్రభువు ఆయన ఏదైతే తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి చిత్తాన్ని జరిగించారో
ఆ విషయాన్ని వారు గమనించలేక గుర్తించలేక వారు ఆందోళనతో అయోమయంగా వారు ఉన్నప్పుడు, అంటే దేవుని మాటలను, ప్రభు యొక్క మాటలను వారు స్వీకరించటంలో వారు అభ్యంతరాలు కలిగిన వారిగా, ఆహ్వానించలేని పరిస్థితుల్లో ప్రభు మాటలు వారికి వినవింపబడ్డవి. కాబట్టి ఇక్కడ వారు తను అడుగబోరుచున్నారని యేసు ఎరిగి వారితో ఇట్లనేను. కాబట్టి వారి హృదయంలో ఏదైతే ప్రభువుని గురించి వాళ్ళు ఆలోచన చేశారో, ఏదైతే ప్రభువుని అడగాలని వారు కలిగి ఉన్నారో అది గమనించిన ప్రభు, ఎందుకంటే ఆయన హృదయంతరంగా అడిగిన దేవుడు కాబట్టి, మరి శిష్యులు తమ హృదయాల్లో ఆయన గురించి ఎటువంటి భావాన్ని ఆలోచన కలిగి ఉన్నారో ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకని వారు తను అడుగుబోరుచుండిన మీ యేసు ఎరిగి వారితో ఇట్లా, నేను కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలం నాకు నన్ను చూచెదరని చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకుంటున్నారా అన్నాడు. ప్రభు ఏంటి, వారు ఏదైతే వారు మాట్లాడుకుంటున్నారో, ఏదైతే వాళ్ళు సంభాషించుకుంటున్నారో అదంతా గమనించిన ప్రభు అక్కడ వారితో అంటున్నారు, ఏంటి నేను ఇలా చెప్పానని మీరు ఎందుకు అలాగా ఒకరితో ఒకరు సంభాషణ. అంటే ప్రభు మాటలలో, ప్రభు యొక్క ఉద్దేశాలలో ఆంతర్యాన్ని ఆనాడు వారు గమనించలేకపోయారు. అనేకులు నేడు ప్రభువు చెప్తున్న మాటలను, ప్రభు యొక్క ఉద్దేశాలను గమనించలేని స్థితిలో నేడు సమాజంలో కూడా ఉన్నారు. కాబట్టి ప్రభువుని ఆహ్వానించుటకు, అంగీకరించుటకు వారు వెనుగడుగు వేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ యోహాను ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును అన్నాడు. అంటే ప్రభు కొరకు, ప్రభు యొక్క పని కొరకు వారు శ్రమపడినప్పుడు వారికి కలిగే ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ ప్రభు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ప్రభు ఇక్కడ చెప్పిన మాట, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. మరి లోకము సంతోషించడం అంటే ఈ లోకము ఆయనను ఆహ్వానించలేదు, గుర్తించలేదు, ఆయనను ప్రేమించలేదు. కాబట్టి లోకము సంతోషిస్తుంది. ఆయనను ఆహ్వానించిన వారు ఆయన యందు సంతోషించేవారు అంటారు. కాబట్టి లోకము నుండి వేరుపరచబడతారు. మీరు ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రిలో కొనసాగుతారనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. కాబట్టి మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నానని. అంటే ప్రభు కొరకు వారు చేయబోయే పనిని, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏ విధంగా అయితే ముందుకు నడిపించబోతున్నారో ఆ జరగబోయే ఆ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా ప్రభు అక్కడ వారికి శిష్యులకు గుర్తు చేశారు. కాబట్టి ఆయన అంటున్నారు ఏమనంటే, మీరు దుఃఖించరు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నానన్నారు. కాబట్టి మన దుఃఖ దినాలు సంతోషంగా మార్చబడాలంటే ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనము జీవించవలసినది. ఆనాడు ప్రభు అదే విషయాన్ని శిష్యులకు మరి తెలియజేసి ఆయన అంటున్న మాట ఏంటంటే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నది. మరి తల్లి ఎలాగైతే ఆ యొక్క గర్భంలో మరి బిడ్డను కలిగినప్పుడు ఎంతో వేదన చెందినప్పటికీ మరి బిడ్డ కలగగానే ఆ వేదన అంతటిని ఎలాగైతే మర్చిపోతుందో, నేడు ప్రభు కొరకు మీకు అనేకమైన శ్రమలు, తండ్రి కొరకు మీకు అనేకమైన శ్రమలు ఈ లోకంలో మీకు ఎదురైతే, అయితే వాటన్నిటి నుంచి మీరు ఏమవుతారంటే రక్షణలోనికి నడిపించబడతారు. ఆ సంతోషాన్ని మీరు కలిగి ఉంటారు. ఈ విధంగా ప్రభువు శిష్యులకు ఆ యొక్క మాటలను పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన యోహాను ద్వారా అక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడునని. ఆ వేదన పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు మీకు కలిగే వేదన, మీకు కలిగే శ్రమలు ఉంటదనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అంటే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టిన సంతోషం వచ్చేగా ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నది. కాబట్టి బిడ్డ ప్రసవించగానే తనకు కలిగే సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ యొక్క బాధ అంతా ఆ విధంగా ఆమె మర్చిపోతుంది అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేసి చెప్తే, అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా కూర్చేదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడో మీ ఎదురు నుండి తీసివేయడు. కాబట్టి ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా, బాధ్యత కలిగిన సేవకుడిగా, బాధ్యత కలిగిన పరిచారకుడిగా, బాధ్యత కలిగిన శిష్యుడిగా
నీవు ఉంటావు అనే విషయాన్ని శిష్యులకు ప్రభు అక్కడ గుర్తు చేశారు. అంటే ఇప్పుడు మీకు శ్రమలు కలుగుతాయి, శోధన కలుగుతాయి, కానీ వాటన్నిటిని మీరు జయించి విశ్వాసంలోని మరి ఆత్మలో ముందుకు కొనసాగింపబడతారో అప్పుడు, అంటే ఏదైతే ఈ లోకంలో ప్రభు తాను చేసిన పని సంపూర్తి చేసి తండ్రి యొద్దకు వెళుతున్నారో దాన్ని కొనసాగించే బాధ్యత అపోస్తలులుగా మరి శిష్యులుగా వారు ఉన్నారనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి ఆయన అంటున్నాడు అది అని మాట్లాడు, అటువల్ల మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవరు మీ యొద్ద నుండి తీసుకువెళ్ళాడు. కాబట్టి వాని క్రియల చొప్పున ప్రభు వానికి ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క కృపలో ఏదైతే ఆయన ఆనాడు శిష్యులకు తెలియజేసిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనము ఏమవ్వాలంటే క్రీస్తును కలిగిన వారుగా ఇహలోకమంది అనేకమైన శ్రమలు శోధనలు ఎదురైనప్పటికీ వాటిని జయించగలిగిన శక్తిని, విశ్వాసాన్ని ప్రభు మనకు అనుగ్రహింపజేయననే విషయాన్ని గుర్తు చేయొచ్చు. అందుకనే సత్యస్వరూపి అయిన ఆత్మ చేత, ఆదరణకర్త చేత మీరు నడిపింపబడతారని ప్రభు అక్కడ వారికి గుర్తు చేశారు. నేను చివరిగా అంటున్నాడు, ఆ దినమును మీరు దేనిని గుర్తి నన్ను అడుగరు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ సంతోషాన్ని, ఆ యొక్క సమస్తాన్ని మీరు కలిగి ఉంటారే, పొందుకుంటారే, దానిని బట్టి మీరు ఎవరిని అంటున్నారు, ఎవరితో ఉంటారు అంటున్నాడు ప్రభు అక్కడ. ఆయన అంటున్న మాట, ఆ దినమున మీరు దేనిని గురించి నన్ను అడిగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినానో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే తండ్రిని కలిగిన వారిగా, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మీరు సదాకాలము జీవించేవారు అంటారు. కాబట్టి మరి దేవుని యొక్క మాటలే, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క ఆలోచనలు ఆనాడు ప్రభు ఏదైతే వారికి తెలియజేశారో వారి దుఃఖ దినాలు సమాప్తమై వారి ప్రభువులో తండ్రితో, పరిశుద్ధాత్మతో నింపబడతారని ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా తెలియజేశాడు. కాబట్టి నేడు సార్వత్రిక సంఘము కూడా ప్రభు కొరకు ఎన్నో శ్రమలు, శోధనలు ఇహమందు అనుభవించినప్పుడు ఆ శ్రమలన్నిటి నుంచి ఆయన వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలాన్ని ఇచ్చింది. కాబట్టి ప్రతి వారు ప్రభు కొరకు, ప్రభు యొక్క పరిచర్యలో ఆయన ఇచ్చిన ఆ నిత్యరాజ్యంలో జీవించగలిగే స్థితి మనమందరము కలిగి ఉండాలని మరి ఈస్టర్ తర్వాతి మరి ఈ విధంగా ఈ యొక్క 3వ ఆదివారంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటను బట్టి మనము ఆత్మానుసారంగా సత్యమును అనుసరించి సర్వసత్యమును ప్రవేశించి ఆ క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగువారమే ప్రభు వచ్చినప్పుడు ఎవరి యొక్క పరిచర్యలో, ఎవరి యొక్క పనుల్లో వారికి ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చి వారికి ఆ ఉన్నతమైన స్థితిని ఇచ్చినని తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మని గురించి మరి భక్తులైన యోహాను గారు ఆయన దేవుని యొక్క దర్శనాన్ని కలిగిన వాడిగా, ఆత్మరూపిగా పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాటలు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఆయన నీ వాక్యం అనుసరించటకు, నీ వాక్యానుసారంగా జీవించటకు నీ సన్నిధి, నీ సహాయమును నాకు మాకు దయచేయండి. ఎందుకంటే నాయన ఇహమందు అనేకమైన శ్రమలు, శోధనలు నిన్ను కలిగిన వారికి కలుగునని, అయితే వాటి నందు మరి అంతము నాయన నీతో సదాకాలము జీవించే ధన్యత అయినది. కాబట్టి నాయన నిత్యరాజ్యములో, నిత్యత్వంలో నీతో యుగాలు జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయమని అడిగిన బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు నాయన. ఆయా ప్రార్థన కుటుంబాలను ఎత్తువాడు, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారి వారి తరగతులు చెప్పిన ఆశీర్వదించి జీవించండి. కుటుంబం ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరు నశించక అంతకందరూ మారు మనసు కలిగి పాపత్తు మాత్రం కలిగి వారి నిత్యరాజ్యంలో చెరగలిగిన కుటుంబం దయచేయమని అడుగుతున్న ఏదైనా పరిచయలో సేవలు మీరు మాకు తోడేయండి. మీరు ఆఖరికి మమ్మల్ని శుద్ధిపరచున్నాం, జీవం కలిగి నీ మాటల చేత దీపం చేసి ఇప్పుడు అమ్మడి చేత కాపాడుమని వేసినామని అడుగుతున్నాం. ఆమేన్. పరలోక బంధుని మాతో నీ నామం భక్తిగా నీ రాజ్యం వచ్చేదాక నీ చిత్తం వల్ల భూమి మీద నెరవేరుగాక. మౌనాన్ని మాకు దయచేయం, మళ్ళీ ప్రారంభం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభంలో ప్రయత్నాలు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన పరమమైన ప్రేమ, యేసుక్రీస్తు కృప, ఆదరణ రక్త పక్షుల సహాయం సదాతడండి సంరక్షించను గాక. ఆమేన్.